మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. షార్ట్ నోటీస్లో మీరు అందరూ వచ్చి కోఆపరేట్ చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఈనాడులో ఒక కథనం వచ్చింది. ఈనాడు న్యూస్ పేపర్లో మఠానికి సంబంధించిన ఒక భూమి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్న 242/B సర్వే నెంబర్లో భూమి ఆక్రమణకు గురైన విషయము గురించి పేపర్లో వచ్చింది. దాని గురించి వివరణ ఇవ్వడానికని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అతిరాంజీ మఠానికి చెందిన భూమి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్న భూమి 242/B సర్వే నెంబర్లో ఉన్న భూమి గురించి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి హతిరాంజీ మఠానికి 242/Bలో 9 ఎకరాల 89 సెంట్లు ఉంది మొత్తం. ఈ భూమి మొత్తం చాలా కాలం నుండి ఆక్రమణకు గురైంది. ఈ 242/Bలో ముఖ్యంగా ఇద్దరు ఆక్రమణదారులు ఉన్నారు. వాళ్ళిద్దరిని మేము మహంత్ తర్వాత గవర్నమెంట్ మఠానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళని రిమూవ్ చేయడానికని ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కోసం వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఎటువంటి వివరణ ఇవ్వకుండా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. యాక్చువల్గా చినరంగయ్య పెద్దరంగయ్య అనేవాళ్ళు 2015లో ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ద్వారా సంవత్సరానికి 2000 లీజు చెల్లించే విధంగా ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ద్వారా ఆర్డర్ను పొందడం జరిగింది. లీజుకి ఇచ్చింది అంటే ఎండోమెంట్ ట్రిబ్యునల్ అది వ్యవసాయ నిమిత్తం ఇస్తుంది, అంతేగాని కమర్షియల్గా మీరు వాడుకోండి అని చెప్పేసి ట్రిబ్యునల్ కానీ లేకపోతే ఏ అథారిటీ కానీ లీజుకి ఇవ్వదు. అయితే ఆర్డర్ని అడ్డం పెట్టుకొని ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ 2015లో లీజు నిమిత్తం ఇచ్చిన ఆర్డర్ని అడ్డం పెట్టుకొని ఆ భూమిలో పెద్ద పెద్ద భవంతులు కట్టారు. రియల్ ఎస్టేట్ చేసి బిల్డింగ్లు అమ్మటము, అక్కడ ప్లాట్లు చేసి ప్లాట్లు అమ్మటము, ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా నడిచింది. ఒక పెద్ద మాఫియా దీని వెనక ఉంది. ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ రిమూవ్ చేయడానికి మేము ఆర్డర్ ఇస్తే కోర్టులో పెదరంగయ్య చిన్నరంగయ్య ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన లీజ్ ఆర్డర్ని పెట్టుకొని మేము ఈ విధంగా మేము లీజులో ఉన్నామని చెప్పేసి తెలియజేశారు. మేము భూమి మీద ఉన్న నిర్మాణాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, వాటి ఫోటోలను కూడా కోర్టుకు అందజేయడం జరిగింది. కోర్టు ఈ విషయంలో స్టేటస్ కో ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ సీనియర్ అడ్వకేట్స్ వాదించడం వలన స్టేటస్ కో ఫర్ బోత్ పార్టీస్ అని ఇచ్చారు. ఒక రకంగా ఆర్డర్ కూడా మఠానికి మంచి ఆర్డరే వచ్చింది. స్టేటస్ కో ఫర్ బోత్ పార్టీస్ అంటే అవతల వాళ్ళు కూడా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. అయితే ఫర్దర్గా కూడా ఆ భూమిలో నిర్మాణాలు జరుగుతాయని మా దృష్టికి వచ్చింది. కొత్తగా జరిగే నిర్మాణాలని డేటు టైంతో సహా ఫోటోలు తీసి వీడియో తీసి కోర్టుకు సమర్పించి వాళ్ళ మీద కంటెంప్ట్ కేసు వేద్దామని నిర్ణయించుకొని 18వ తారీఖు మా స్టాఫ్ని ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్న మఠం భూమికి పంపించడం జరిగింది. 18వ తారీఖు 11 గంటలకి మా స్టాఫ్లో మధు, కిరణ్ అనే ఇద్దరు స్టాఫ్ మెంబర్స్ అక్కడ ఫోటోగ్రాఫ్స్ వీడియో తీసుకోవడానికి వెళ్తే నవీన్ అనే ఒక అతను, మిగిలిన ఎంక్రోచర్స్ మా స్టాఫ్ని చీకటి గదిలో వేసి బాగా కొట్టారు. చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. కొట్టడం అయితే చాలా దారుణంగా కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళ చేతిలో చెరో ఒక 50,000 పెట్టి ఇద్దరి చేతుల్లో ఫోటోగ్రాఫ్స్ తీసుకొని మీరు ఎక్కడన్నా బయట ఈ విషయం చెప్తే మీ మీద ఏసీబీకి, మీడియాకి మీరు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశారని చెప్పేసి మీ మీద కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చంపుతామని చెప్పేసి బెదిరించారు. 18వ తారీఖు 11 గంటలకి మా ఆఫీస్ నుంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడానికి వెళ్ళిన ఇద్దరు సిబ్బంది ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకి మళ్ళీ
ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వస్తే నేను ఆ రోజు కమిషనర్ ఆఫీస్లో వర్క్ మీద విజయవాడలో ఉండడం జరిగింది. నాకు ఫోన్ ద్వారా తెలియజేశారు. నేను వాళ్ళని కంప్లైంట్ ఇవ్వమని కోరితే వాళ్ళు భయపడ్డారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాణహాని ఉందని చెప్పేసి భయపడ్డారు. ఈ విషయాన్ని కమిషనర్ గారికి రిటర్న్గా ఇచ్చాను. కమిషనర్ గారు ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి నేను ఇచ్చిన రిపోర్ట్ మీద ఎస్పీ గారికి, కమిషనర్ గారికి దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా కమిషనర్ గారు రాయటం జరిగింది. ఈ విషయం మీరు చెప్పేది ఏంటంటే, దీనిలో పెద్ద ల్యాండ్ మాఫియా ఉంది. దీనికి ముఖ్య సూత్రధారుడు నవీన్ అనే అతను ఈ మొత్తం ల్యాండ్ మాఫియాకి ఎవరైతే ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ద్వారా చిన్న రంగయ్య, పెద్ద రంగయ్య అనే అతను లీజుకు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇతను స్టాంప్ పేపర్ మీద రాయించుకోవటం ఏదో జరిగి ఇతనే మొత్తం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు అనేది మాకు వచ్చిన సమాచారం. ఈ మొత్తము ల్యాండ్ మాఫియాకి మొత్తం సూత్రధారి నవీన్ అని చెప్పేసి ఈ 2 రోజుల్లో మా విచారణలో తెలిసింది. అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. మా స్టాఫ్ మెంబర్స్ని విపరీతంగా హింసించారు. చాలా ఇబ్బందికరంగా మాట్లాడటమే కాకుండా వాళ్ళకి ప్రాణహాని కలిగించే విధంగా కూడా ప్రయత్నించారు. మేము కూడా ఈ విషయం మీద పోలీసుకు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. స్వామి హతిరాంజీ మఠం భూముల్ని కాపాడటమే మా ప్రధాన ధ్యేయం. మేము మహంత్ తర్వాత ఈ మఠాన్ని పరిపాలనా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తిరుపతిలోని కానీ తిరుపతి చుట్టుపక్కల కానీ కొత్తగా జరిగే ఆక్రమణలను నిర్మూలించడానికి మేము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాము. మాకు పబ్లిక్ నుంచి విపరీతమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ మా సాయశక్తుల ఎంక్రోచ్మెంట్స్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. పుదిపట్లలో చేస్తున్నాము, తుమ్మలగుంటలో చేస్తున్నాము, ఇక్కడ పద్మావతి కళ్యాణ మండపం పక్కన చేస్తున్నాము, చెంచులక్ష్మీ కాలనీలో చేస్తున్నాము. ప్రతి చోట కూడా మాకు పబ్లిక్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది. భూమి మఠం భూమి కాదని ఎవరూ చెప్పట్లేదు, కానీ అన్నీ తీసేసి రండి అంటారు. మేము పెద్దవాళ్ళ జోలికి కూడా వెళ్తున్నాము. ఇప్పుడు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో మేము ఏదైతే ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయాలని మేము ప్రయత్నించామో అది పెద్ద వాళ్ళు ఉన్నారు. కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడ బిల్డింగ్లు కొన్నారనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ మీద కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాము. మఠం భూమి జోలికి వస్తే చిన్నవాళ్ళని కాదు, పెద్దవాళ్ళని కాదు, ఎవరిని కూడా ఊరుకునే పరిస్థితి లేదు. అందరి మీద యాక్షన్ తీసుకుంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఆ స్థాయిలో వాళ్ళు దీనికి సహకారం అందిస్తేనే వీళ్ళు ఏంటంటే చాలా పెద్ద వ్యవహారాలు నడిపించే గ్యాంగ్. దీనికి ఎస్పీ గారు, కలెక్టర్ గారి స్థాయిలోనే మేము వారి సహాయాన్ని కోరుతాము. వారి సహాయం తీసుకొని ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్న ల్యాండ్ మాఫియా అంతైతే మేము చూస్తాం. స్టేటస్ కో ఫర్ బోత్ పార్టీస్ అని వచ్చింది. అంటే అతను కన్స్ట్రక్షన్స్ చేయకూడదు కదా, కానీ అక్కడ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము డిమాలిషన్ చేయకూడదు. మేము మళ్ళీ దాని మీద ఇప్పుడు వచ్చిన ఆర్డర్ మీద మేము మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యి స్టేటస్ కొని విత్డ్రా చేయిస్తాము. కానీ స్టేటస్ కో ఫర్ బోత్ పార్టీస్ అంటే ఏం చేయాలి? అతను కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు, కానీ అతను కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలనే మేము వీడియో ఫోటోలు తెద్దామని చెప్పేసి మా స్టాఫ్ని పంపిస్తే వాళ్ళు స్టెప్స్ తీసుకోవాలన్నా కానీ మా స్టాఫ్ పూర్తిగా సహకరిస్తారో లేదో అనేది నాకు అనుమానం ఉండే పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే. సరే, ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కంప్లైంట్, కానీ మేమైతే చూస్తూ ఊరుకోకూడదు. హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మా సైడ్ నుంచి మేము యాక్షన్ చేయాలా? వాళ్ళకి ఎలాంటి ప్రొడక్షన్ ఇవ్వాలనేది కూడా ఎస్పీ గారిని అడుగుతాము. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి రక్షణ కల్పించమని చెప్పేసి కోరుతాము. అతను ఈ ల్యాండ్ మాఫియా ఇతను 2015 నుంచి చేస్తున్నాడంటే అర్థం చేసుకోండి, అతనికి రాజకీయాలతో సంబంధం లేదు. అతను పూర్తిగా ల్యాండ్ మాఫియాకి సంబంధించిన అతను. ఆర్డర్ 2015లో తీసుకున్నారు వీళ్ళు. ఓకే.
అంటే ఆ విషయం మనకి కోర్టు ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు ప్రస్తుతం సైట్లో కొనసాగుతున్నారు. ఈ కన్స్ట్రక్షన్స్ 2020లో స్టార్ట్ అయినాయా, ఎప్పుడు స్టార్ట్ అయినాయా అనేది కూడా మేము అన్ని విచారిస్తాము. ఎందుకంటే అక్కడ ఉన్న బిల్డింగ్స్ మీరు అందరూ చూసే ఉంటారు. అక్కడ ఉన్న బిల్డింగ్స్ అవి ఒక రోజులో కట్టే బిల్డింగ్స్ కాదు, చాలా పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. మేము ఈ విషయం మీద ఎంత దూరానికైనా వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. నుంచి గైడ్లైన్స్ ఎప్పుడు మొదటి నుంచి స్టాండర్డ్ గైడ్లైన్స్ ఉంటాయి. ల్యాండ్ ఎప్పుడైనా కానీ 3 సంవత్సరాలే లీజ్కి ఇస్తాం మేము, అంతేగాని లైఫ్ లాంగ్ లీజ్కి ఇవ్వడం అనేది ఉంది ఎండోమెంట్ యాక్ట్లో. ల్యాండ్ అవ్వచ్చు, షాపులు అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక ఇన్స్టిట్యూషన్కి ఎంత పరిధి ఉంటుందంటే 3 సంవత్సరాల వరకే ఉంటుంది పరిధి. 3 సంవత్సరాలకే లీజ్కి ఇస్తాము. కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల కొన్ని సంవత్సరాలుగా ఒకళ్ళే ఒకే భూమిలో లీజ్ ధరలుగా కొనసాగడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకి తుమ్మలగుంటలో కూడా అదే జరిగింది. సంవత్సరాల తరబడి లీజు కొన్నోళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా ఆ సైట్ మాదే, మేమే దీనికి ఓనర్స్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు సంవత్సరాల తరబడి లీజు కొనసాగిస్తే. ఎండోమెంట్ యాక్ట్లో అయితే చాలా క్లియర్గా ఉంది. ఎండోమెంట్ భూమికి సంబంధించి ఏ భూమి అయినా కానీ, ఏ షాప్ అయినా కానీ లీజ్ అనేది 3 సంవత్సరాల పరిమితి ఉంటుంది. కానీ ఇక్కడ మన షాపులు ఇప్పుడు మన ఆఫీస్ పక్కనే గాంధీ రోడ్లో షాపులు ఉన్నాయి. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఒకళ్ళే చేస్తాం. దాని మొత్తానికి కారణం గతంలో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ చూసుకున్న మహంతదే ఈ పాపం మొత్తం. ఎక్కడైనా కానీ మేము ఇప్పుడు కొత్తగా లీజులు ఇస్తున్నాము. మేము ఇచ్చే లీజులన్నీ 3 సంవత్సరాల బేస్ మీదే మేము ఇస్తున్నాము. ఆ విధంగానే మేము పబ్లిక్ ఆక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం. ల్యాండ్ సంబంధించే నవీన్ అనే అతను, మిగతా ల్యాండ్ సంబంధం లేదు. అక్కడ జరిగే యాక్టివిటీ మొత్తము నవీన్ కంట్రోల్ చేస్తాం.